ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇండో పసిఫిక్ రీజియన్లో స్ట్రాటజిక్ భాగస్వామ్యంలో భాగంగా 3 దేశాల విజిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. అందులోనూ పర్టికులర్గా ఈరోజు న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. దాదాపుగా 40 ఏళ్ల తర్వాత భారతదేశ ప్రధానమంత్రి న్యూజిలాండ్కి వెళ్లారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో ఒప్పందాల్లో ఏవి కీలకం కాబోతున్నాయి, ఎందుకని ఇది అతి క్రూషియల్గా భావిస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిలి గారు. సార్ నమస్తే. సో సీషెల్స్ పర్యటన తర్వాత ఈ 3 దేశాల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. అతి క్రూషియల్గా ఉండబోతున్నాయి చర్చలు అని ఇప్పటికే భాగస్వామ్య ఒప్పందాలన్నీ కుదుర్చుకున్నారు. అందులోనూ ఇండో పసిఫిక్ రీజియన్, దీని మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక లుక్ ఈస్ట్ పాలసీ ఒకటి ఉంది. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత సోవియట్ యూనియన్ లేదు, రష్యా ఉన్నారు, యుఎస్ వాళ్ళ డామినెన్స్ ట్రై చేస్తున్నారు. ఎక్కడ కావాలంటే వాళ్ళ ఆయుధాలు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళే యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన మాటలే వినాలి, వాళ్ళ ట్రేడ్ టాక్స్ ఉంది. దాన్ని చూసిన తర్వాత మోదీ గవర్నమెంట్ ఒక సెకండ్ హాఫ్లో అంటే ఫస్ట్ టర్మ్ కాదు, సెకండ్ టర్మ్కి వచ్చేటప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ అని ఒక పాలసీ పెట్టారు. అంటే మనం ఎప్పుడు ఎక్కువ ఎంఫసిస్ ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, వియట్నాం, కంబోడియా, లాఓస్, సింగపూర్ ఇట్లాంటి దేశాల మీద ఎక్కువ పెట్టారు. సింగపూర్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఫైనాన్షియల్ టైప్. వీళ్ళ దగ్గర పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళు చాలా సంవత్సరాల ముందు సోవియట్ ఎరాలో ఉండే, వీళ్ళందరూ సోవియట్ యూనియన్ రాడార్లో ఉండే. సోవియట్ యూనియన్ డిసెంటేటెడ్ అయిన తర్వాత చైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ మనకు తెలిసిందే సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్తోని, ఇండోనేషియాతోని చైనాకి పెద్ద ప్రాబ్లం ఉంది. వాళ్ళ పెట్రోలింగ్ బోట్స్ తీసుకొచ్చి కొడుతున్నారు ఫిలిప్పీన్స్ నేవీ చిన్న చిన్న వెసల్స్ మీద. అప్పుడు ఫిలిప్పీన్స్ ఏం చేశారంటే మన వైపు నుంచి, మన దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ కొనుక్కున్నారు. ఈవెన్ వియట్నాం హెస్ పర్చేస్డ్. అది వచ్చిన తర్వాత చైనీస్ వాళ్ళు వాళ్ళ ఎక్సర్సైజ్లు స్టాప్డ్ ఇట్. బ్రహ్మోస్ ఎప్పుడు యూజ్ చేయరు, అంతే ఒక షిప్ మీద యూజ్ చేయడానికి బ్రహ్మోస్ వేస్ట్, పెద్ద వెపన్ సిస్టమ్ అది. సో కానీ అది వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఎ న్యూక్లియర్ వెపన్. చేతిలో కర్ర ఉంది, కొడతాను నేనని చెప్పేసి బెదిరించడానికి చేస్తారు, నార్త్ కొరియా స్టైల్. సో దాని తర్వాత మోదీ గవర్నమెంట్ లుకీస్ పాలసీ ప్రకారం మనం ఎంగేజ్ చేయడం మొదలుపెట్టాం. అండ్ దట్ టు బెస్ట్ పార్ట్ ఇస్ ఇండోనేషియా కూడా వాళ్ళకి చైనాతో ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఒక కౌంటర్ వెయిట్గా యుఎస్ వాళ్ళకి ఆయుధాలు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అది పేట్రియట్ మిసైల్స్ ఉండొచ్చు, మిగతా ఆర్మ్స్ సిస్టమ్స్ ఉండొచ్చు, హెలికాప్టర్స్ ఉండొచ్చు. కానీ ఇండోనేషియా అంత అఫోర్డ్ చేయలేరు, అంత చాలా ఎక్స్పెన్సివ్ యుఎస్ ఆర్మ్స్. సో మన వైపు చూశారు, మన ఫిలిప్పీన్స్కి అమ్మాము కదా, అక్కడ బాగానే పనిచేస్తుంది బ్రహ్మోస్. 3 బ్యాటరీ యూనిట్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం ఇండోనేషియాతోని ఒప్పందాలు ఒక 14 పాయింట్ల ఒప్పందం చేసాం. దాంట్లో మెయిన్గా ఇది ఒకటి, డిఫెన్స్ ప్రొడక్షన్లో కూడా వెళ్తున్నాం మనం. అంటే అన్నీ మనం ఇక్కడ తయారు చేయాలని లేదు, వాళ్ళ దగ్గర కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే మ్యారిటైమ్ రీసెర్చ్ అండ్ మ్యారిటైమ్ సర్చ్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. మనకు తెలిసిందే, మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి వర్క్. 10 సంవత్సరాలు 3 ఇన్స్టాల్మెంట్లో జరగబోతుంది అది. ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్నారు వీళ్ళందరూ యాజ్ అ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అన్నమాట. సో దాంట్లో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దాని తర్వాత సింగపూర్ అటు వెళ్తుంది కంప్లీట్గా. మనకు చాలా ఇంపార్టెంట్ ఈ దేశాలన్నీ. సో మోదీ గారు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒప్పందం చేసిన దాంట్లో డిఫెన్స్ కోఆపరేషన్ అన్నిటికంటే పెద్ద. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే మనం జాయింట్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తాం. ఇది చైనాకి అస్సలు నచ్చదు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను కూర్చునే ముందు పాయింట్స్ అన్ని రాసుకున్నప్పుడు చూసాను, చైనా దీంట్లో భయపడుతున్నారు. అండ్ మోదీ గవర్నమెంట్ వైపు నుంచి ఉన్న ఏ పాయింట్ అయినా చైనా చూస్తూనే ఉంటారు. అది మన శ్రీలంకలో ఒక పోర్ట్ కొనేస్తున్నాం మనం, మ్యాజగాన్ డాక్ వాళ్ళు వెళ్ళి పోర్టే కొనేస్తున్నాం మనం కంప్లీట్గా. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాంకరప్ట్ అయిన ఒక శ్రీలంకన్ కంపెనీ, అది మనం కొనేసాం. దాని పక్కనే చైనీస్ ఉన్నారు హంబాబోటాలో. సో మనం కౌంటర్ వెయిట్ లాగా వెళ్ళి కూర్చున్నాం శ్రీలంకలో. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తుంది. దాని తర్వాత మీరు అటువైపు చూస్తే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఈ 2 దేశాలు మనకు చాలా క్లోజ్. అండ్ వీళ్ళతోనే ఒక న్యూక్లియర్ కోఆపరేషన్ కాకుండా మిగతా దాంట్లో మనం చేసుకోవచ్చు. వాళ్ళు
ఒకటి మెయిన్ థింగ్ అంటే మనం వీ విల్ నెవర్ సెల్ అవర్ న్యూక్లియర్ టెక్నాలజీ, ఎవరికి అమ్మం మనం. కానీ మిసైల్ ప్రొడక్షన్ మనం అమ్మొచ్చు, మనకి ఎన్పిటీలో అది ప్రాబ్లం లేదు, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో. సో ఇప్పుడు చైనాని కౌంటర్ చేయడానికి మెయిన్గా ప్రెసిడెంట్ ప్రభావో అండ్ మోదీ గారు ఇద్దరు సంతకం పెట్టిన 14 డాక్యుమెంట్స్, అంటే వాళ్ళ టీం పెట్టిన 14 డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే డిఫెన్స్ ప్రొడక్షన్. నేను చెప్పాను చూడండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా మనం బ్రహ్మోస్ ఒక యూనిట్ షిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే మిగతా ఏదో ఒక డిఫెన్స్ యూనిట్ అక్కడ షిఫ్ట్ చేసి ప్రొడక్షన్ అక్కడ చేసుకోవచ్చు. మూడవది మన షిప్స్, నేవల్ షిప్స్ని ఇండోనేషియా రెగ్యులర్గా వీ కెన్ పార్క్ ఇట్ దేర్. అది మనకు పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే గ్రేట్ నికోబార్ వచ్చేటప్పటికి దాకా ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది. మలక్కా స్ట్రైట్స్ ఇస్ జస్ట్ దేర్. మలక్కా స్ట్రైట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు మన హార్మోస్ చూసాం, స్టేట్ ఆఫ్ హార్మోస్ 20% వరల్డ్లో ఉన్న వరల్డ్ కావాల్సిన ఆయిల్, ఫర్టిలైజర్, గ్యాస్ అంతా ఆ రూట్ నుంచి వస్తుంది. మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్ళే రూటు 40%, 40% ఆఫ్ వరల్డ్స్ మ్యారిటైమ్ ట్రాఫిక్ మలక్కా స్ట్రైట్స్ నుంచి వెళ్తుంది. అది మనం రేపు క్లోజ్ చేసామనుకోండి, ఫినిష్డ్, మొత్తం వరల్డ్ ట్రేడ్ ఆగిపోతుంది. మళ్ళీ మొత్తం సర్క్యూటస్ పెద్ద రూట్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అందరికన్నా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది చైనాకి. చైనాది కూడా చాలా మటుకు వాళ్ళ షిప్స్ ఆ రూట్ నుంచి వెళ్తుంది, మలక్కా స్ట్రైట్స్ నుంచి. అండ్ సౌత్ చైనా సీలో చైనా ఎప్పటి నుంచో వాళ్ళ సబ్మెరీన్స్ కానీ వాళ్ళ షిప్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. సో మనకి ఇండోనేషియా ఈ పర్టికులర్ విజిట్లో ఇది మిలిటరీ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్, కవిత గారు. అది కాకుండా ఇంకోటి, మనం ఇండోనేషియాతో మనకు తెలిసిందే, ఇట్ వాజ్ అట్ వన్ టైం ఒక హిందూ సామ్రాజ్యం ఉండేది. ఇప్పుడు కూడా బాలి వైపు మీకు కనిపిస్తుంది దాని రామాయణం కానీ ప్రాంబాన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు మోదీ గారు అండ్ ప్రభు ఇద్దరు కలిసి వెళ్ళారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇండోనేషియా టెక్నికలీ వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం కంట్రీ బై పాపులేషన్, కానీ వాళ్ళకి ఒక హిస్టరీ ఉంది. వాళ్ళ ఎయిర్లైన్ పేరు గరుడ, వాళ్ళ కరెన్సీ మీద గణేష్ భగవాన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న నేను మా ఎక్స్ కొలీగ్తో మాట్లాడుతున్నాను బ్యాంకాక్లో. నేను పనిచేసే హోటల్లో, అప్పుడు పనిచేసిన హోటల్ బయట 3 విగ్రహాలు ఉన్నాయి. నేను మర్చిపోయాను దాన్ని. ఐ రిమెంబర్ వన్ ఆఫ్ దమ్ ఇస్ బ్రహ్మ, ఎందుకంటే థాయిలాండ్లో బ్రహ్మ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్. బ్రహ్మ అండ్ అఫ్ కోర్స్ విష్ణు. మూడోది శివ ఉండే. అప్పుడు నేను అడిగాను, శివ మీకు చాలా రేర్గా కనిపిస్తుంది థాయిలాండ్లో. మన కల్చర్ అక్కడ దాకా వెళ్ళింది, బియాండ్ దట్. ఈ చోలాస్ వీళ్ళు ఉన్న టైంలో కూడా చాలా మటుకు మన నేవల్ పవర్ అక్కడ దాకా, కంబోడియా దాకా వెళ్ళింది. మనం వినో ఆంకోర్ వాట్, విష్ణు భగవాన్, అది ఒక కన్స్ట్రక్షన్ మనమే చేస్తాం, మన కింగ్స్, మన రాజులు చేశారు అది. సో ఇండోనేషియాతోని ఒక యునెస్కో సైట్ ఉంది అక్కడ, ఒక యోగకర్త అని చెప్పి. అక్కడ మోదీ గారు అండ్ ప్రెసిడెంట్ గారు వెళ్ళి, ప్రెసిడెంట్ ప్రాబో వెళ్ళి వీళ్ళు జాయింట్లీ లాంచ్ చేశారు ప్రోగ్రామ్. అది రిస్టోరేషన్ నడుస్తుంది అక్కడ. సో మనకి ఇండోనేషియాకి కల్చర్లీ చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి, ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి. సో అదొకటి ఎక్స్ప్లాయిట్ చేయాల్సి వస్తుంది. మూడోది సైంటిఫిక్ టెంపర్. మనం చేస్తూ ఇండోనేషియన్ పార్లమెంట్ అడ్రస్ చేస్తూ మోదీ గారు చెప్పారు చాలా క్లియర్గా దట్ మన దగ్గర ఉన్న సైంటిఫిక్ పవర్, మన దగ్గర ఉన్న వ్యాక్సిన్ పవర్, మన దగ్గర ఉన్న రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్, ఇదంతా ఇండోనేషియా కూడా మనం జాయింట్లీ వాడుకోవచ్చు. మనం వీ కెన్ డూ దట్ అని చెప్పి మ్యారిటైమ్ కార్పొరేషన్ గురించి కోఆపరేషన్, జాయింట్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడాం, జాయింట్ రీసెర్చ్ ఇప్పుడు చెప్పాను చూడండి. అది కాకుండా న్యూ డిఫెన్స్ టెక్నాలజీస్లో కూడా చాలా మటుకు వీల్ గో విత్ ద ఇండోనేషియన్స్. వాళ్ళకి ఇది చాలా పెద్ద ఒక బెనిఫిట్, ఎందుకంటే సైన్స్లో అంత అడ్వాన్స్ కాదు ఈ దేశాలు, కానీ వాళ్ళ దగ్గర పొటెన్షియల్ ఉంది. సో మనం దాని పొటెన్షియల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా కోస్టల్ సర్వేలెన్స్. మనకి సౌత్ చైనా సీలో పెద్ద ప్రాబ్లం చైనాతో. సో మన ఇండోనేషియాలో ఒక 3 షిప్లు పెట్టుకుంటే మనకి కోస్టల్ సర్వేలెన్స్ ఈక్కి అయిపోతుంది. ఎస్పెషలీ మనం అండమాన్స్ నుంచి, అంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడున్న ఐఎన్ఎస్ బాస్, మన ఇండియన్ నేవీది ఒక బేస్ ఉంది అక్కడ, అక్కడి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడున్న దాంట్లో. అది కాకుండా ఆసియాన్ గురించి కూడా, మన ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో ఒప్పందాలు ఉన్నాయి. దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ట్రేడ్స్ అండ్ గుడ్ అగ్రిమెంట్ అని చెప్పి అగ్రిమెంట్ ఉంది, ఆ పని కూడా నడుస్తుంది. ఇంకో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇస్ ఇండోనేషియాలో మినరల్స్ చాలా ఉన్నాయి, క్రిటికల్ మినరల్స్. అది ఇప్పుడు మనకు తెలిసిందే. ఈ మినరల్స్ అనగానే అందరూ ఇమ్మీడియట్లీ ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది మినరల్స్లో. ఎక్కడుందా మినరల్స్ అని. యూఎస్ కూడా అదే చేస్తున్నారు, చైనా కూడా అదే చేస్తున్నారు, మనం కూడా. సో ఇండోనేషియాతో ఒక ఒప్పందం చేసాం, క్రిటికల్ మినరల్స్ని మనం ఎక్స్కవేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అక్కడ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, దాన్ని ఫర్దర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, లేకుండా భారతదేశంలో తీసుకొచ్చి మన దగ్గర కూడా చేయొచ్చు. ఇంకొక ఒప్పందం చేశాను అనమాట. అది కాకుండా మనం చూస్తున్నట్టు ఇప్పుడు ఈ బ్రహ్మోస్ గురించి మాట్లాడాము. బ్రహ్మోస్ కాకుండా అస్త్ర అని చెప్పి మన దగ్గర ఇంకొక మిసైల్ సిస్టమ్ ఉంది, దాన్ని కూడా ఇప్పుడు అమ్మడానికి వెళ్తున్నాం ఇండోనేషియాతో. దాంట్లో చాలా మటుకు క్లియర్ ఒక
స్ట్రాటజీ ఏంటంటే $600 మిలియన్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ ఫిలిపీన్స్. సో ఫిలిపీన్స్ అండ్ వియట్నాంతో చేసాం ఆల్రెడీ, దాంతో ఇప్పుడు ఇండోనేషియాతో కూడా చేయబోతున్నాం. 5వది ఎంఆర్ఓ ఫెసిలిటీస్. ఆ ఏరియాలో మెయింటెనెన్స్ అండ్ రీసెర్చ్ ఓవరాల్ ఎక్కువ లేదు ఎయిర్క్రాఫ్ట్ది. అది మలేషియా వైపు కొంచెం ఉంది, కానీ ఇటువైపు లేరు. సో మనం వీ విల్ ఆల్సో ఎక్స్ప్లాయిట్ దాట్ నౌ. అండ్ దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద కొన్ని మెయిన్ పాయింట్స్ జరిగింది ఇప్పుడు మోదీ గారు ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు. ఇదంతా ఆఫ్ కోర్స్ ఈ అడ్రస్ ద పార్లమెంట్ ఆల్సో అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ డిఫెన్స్ సిస్టమ్తో పాటుగా మైనింగ్ మినరల్స్ మీద ఫోకస్ అయితే ఇండోనేషియాతో ఉంది. బట్ ఆస్ట్రేలియాకి సంబంధించి చూస్తే అక్కడ టీలో షుగర్ లాగా మేము కలిసిపోయాము అనేది, అక్కడ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు, అక్కడ బాండ్ అనేది ఉంది. ఆస్ట్రేలియాతో ఉన్నటువంటి ఈ డీల్స్ అనేవి, ట్రేడ్ అనేది ఎలా ఉండబోతుంది? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి దీంట్లో మనం ఒక మెయిన్ ఒప్పందం పెట్టాము యురేనియం గురించి. యురేనియం మనం ఇప్పుడు యూజువలీ కెనడా నుంచి తెచ్చుకుంటాం, కానీ మనకు సరిపోవట్లేదు. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడున్న 8 గిగావాట్ జనరేషన్ న్యూక్లియర్ పవర్ మనం మోదీ గవర్నమెంట్ 2047 అంటే మనం 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ చేసే టైంకి ఇది 100 గిగావాట్లు చేయాలని ప్లాన్ ఉంది. వీఆర్ ఇన్ 2026, 36, 46 అంటే 21 yearsలో ఇప్పుడున్న 8 గిగావాట్స్ పవర్ని 100 గిగావాట్స్ పవర్గా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. మన దగ్గర టెక్నాలజీ ఉంది, కూలం చేసాం, దానికి కల్పాకం దానికన్నా ముందు ఉండే, కైగా ఉండే మన దగ్గర చాలా మటుకు మన దగ్గర న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ మనకు క్లీన్ ఎనర్జీ కావాలంటే అండ్ ఎస్పెషల్లీ ప్యారిస్ ట్రీటీ సైన్ చేసిన తర్వాత మన గ్యాస్ ఎమిషన్ తగ్గించాలంటే డెఫినెట్లీ మన కోల్ నుంచి బొగ్గు నుంచి వీ హావ్ టు మూవ్ టు న్యూక్లియర్ పవర్. ఇప్పుడు ఆస్ట్రేలియా దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర వరల్డ్లో 3rd largest యురేనియం రిసోర్సెస్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ దగ్గర ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా లేదు. అది వాళ్ళ ఫిలాసఫీ. కొన్ని దేశాలు ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ న్యూక్లియర్ నుంచి మూవ్ అయిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్కి తిరిగి వస్తున్నారు. ఇది మనం చూసిన జపాన్లో ఫుకుషిమాలో జరిగిన ఒక యాక్సిడెంట్ తర్వాత కొన్ని దేశాలకి డౌట్ ఉండే న్యూక్లియర్ పవర్ గురించి. కానీ టచ్ వుడ్ మన దగ్గర ఇప్పుడు కూడా మనం కల్పాకం ఎప్పటి నుంచో ఉండే మన దగ్గర, దానికన్నా ముందు కైగా లాట్ ఆఫ్ న్యూక్లియర్ ప్లాంట్స్. అట్లా ప్రాబ్లం మన దగ్గర ఇప్పుడు దాకా రాలేదు, కానీ అది జరిగింది ఫుకుషిమాలో. దట్ ఇస్ అనదర్ ఎర్త్ క్వేక్తో మొదలైంది. అది యాక్చువల్లీ ఇట్స్ అ న్యాచురల్ డిజాస్టర్, టెక్నికల్ కాదు అక్కడ. దాని ముందు చెర్నోబిల్లో జరిగిన యాక్సిడెంట్ కూడా మనం చూసాం. అది చాలా పెద్ద ఒక న్యూక్లియర్ ఏం చెప్తారు డిజాస్టర్. అది ఇప్పుడు కూడా దాన్ని 500 kilometers దగ్గర కూడా మనం వెళ్ళలేము, అంత కంటామినేటెడ్ అయిపోయింది అన్నమాట. సో అది మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో దానికి మన రష్యన్ టెక్నాలజీ ఉంది, మన ఓన్ తయారు చేసిన టెక్నాలజీ ఉంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ తయారు చేస్తున్నాం మనం, చిన్న బ్రీడర్ రియాక్టర్స్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో డేటా సెంటర్స్ పెడుతున్నారు. దానికి 2-3 క్రూషియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి నీళ్లు, చాలా మటుకు నీళ్ళు కావాల్సి వస్తుంది. అండ్ టుడే ఓన్లీ ఐ వాజ్ రీడింగ్, ఇవాళ ఒక్క డేటా సెంటర్లో యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ 80 cities-ని ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చంట. 8 నుంచి 80 దాకా డిపెండింగ్ ఆన్ ద స్కేల్ అన్నమాట. సో మనం ఆలోచించి ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుంది. సో మన గ్రిడ్ నుంచి పవర్ తీసుకోలేము, బికాజ్ గ్రిడ్కి కావాల్సిన పవర్ గ్రిడ్కి ఉండాలి. గ్రిడ్ డిసిప్లిన్ అంటారు దాన్ని, కానీ ఒక పర్టికులర్ సైకిల్స్ కింద వెళ్ళకూడదు. సో సడన్గా మీరు పవర్ డ్రా చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డేటా సెంటర్స్లో కంటిన్యూస్ పవర్ ఉండాలి. ఓకే, సో ఆ పరిస్థితిలో ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఒక మార్పు తీసుకొచ్చారు. అండ్ శాంతి యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్కి ఒక డౌట్ ఉంది ఎప్పుడు, ఏదైనా రేపు యాక్సిడెంట్ జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్. ఇదేదో మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన అది బ్లాస్ట్ ఫర్నస్ జరిగిన యాక్సిడెంట్ కాదు ఇది, అది లోకలైజ్డ్ యాక్సిడెంట్. ఓకే, లేకుండా మొన్న ఏదో రిఫైనరీలు కూడా మోదీ గారు ఇనాగ్రేట్ చేయముందు ఒక బ్లాస్ట్ జరిగింది, కొంతమంది 5-6 మంది చనిపోయారు. మన దగ్గర ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్లో కొన్ని బ్లాస్ట్ అట్లాంటి జరుగుతుంది, కానీ దే ఆర్ లోకలైజ్డ్ ఇన్స్టెన్స్. కానీ న్యూక్లియర్ అది కాదు. ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగితే దాని ఇంపాక్ట్ చెర్నోబిల్ లాగా చుట్టుపక్కల అన్ని ఏరియాస్కి వెళ్తుంది. ఫుకుషిమాలో ఇప్పుడు కూడా అక్కడ ఏం చెప్తారు, చేపలు పట్టుకోవడానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడి నుంచి దగ్గర ఉన్న సీ నుంచి వాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ టైంలో కొంచెం లీక్ అయింది, సీ లోపలికి వెళ్ళింది కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. సో దానికి శాంతి యాక్ట్ తీసుకొచ్చారు. లయబిలిటీ ఎవరి మీద ఉంటుంది, ఎంత ఉంటుంది, అది ఇంకా డిబేట్ నడుస్తుంది దాని మీద, ఈవెన్ దో ద యాక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్. కానీ ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు చాలామంది రావడానికి రెడీ ఉన్నారు. టాటాస్ ఆర్ రెడీ, అదానీస్ రెడీ, అంబానీస్ ఆర్ రెడీ. వీళ్ళందరూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. టెక్నాలజీ చాలా దేశాలు మనకి ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. కానీ మనకు యురేనియం కావాలి, అది మన దగ్గర లేదు. మన దగ్గర కొంచెం ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వైపు అటు కొన్ని ప్లేసెస్లో వీ హ్యావ్ సమ్ యురేనియం, మధ్యప్రదేశ్లో అంతా. కానీ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఒక 3-4-5% అంతే. ఇప్పుడున్న పవర్ ప్లాంట్స్ కొంచెం సరిపోతుంది.
అండ్ మన మీద మీకు గుర్తుంది కవిత గారు, మనం పోఖ్రాన్ న్యూక్లియర్ బ్లాస్ట్ చేసిన తర్వాత 1 and 2 చేసినప్పుడు వాళ్ళు మన మీద చాలా మటుకు యుఎస్ శాంక్షన్స్ పెట్టారు. మనం యురేనియం ఎవరి దగ్గర నుంచి కొనలేమని చెప్పేసి. యాక్చువల్లీ ఈ ఒప్పందం మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఆస్ట్రేలియాతో ఇప్పుడు ఈ ఒప్పందం పాత ఒప్పందం ఇది 2014లో సైన్ చేసాం మనం ఇది. కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాం. ఎందుకంటే ఆస్ట్రేలియాకి డౌట్ ఏముండే, మనం దీని నుంచి ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ వెపన్స్లో కూడా వాడుకుంటాం, న్యూక్లియర్ ఆయుధాలు వాడుకుంటాం. సో అక్కడ అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మళ్ళీ చర్చలు నడిపి అదంతా క్లారిఫై చేసి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్యూర్లీ పీస్ఫుల్ పర్పసెస్. మీకు గుర్తుంటుంది ఇప్పుడు ఇరాన్లో అదే గొడవ. ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ దాన్ని మీరు ఎంత ప్యూరిటీ తెచ్చుకుంటారో దానిపైన మీకు యురేనియం మీరు ఎక్కడ వాడుకోవచ్చు. అప్పుడు మీరు అడగొచ్చు యురేనియం ఇరాన్కి ఎట్లా చేరుకున్నది. ఒకటి లీగల్ వేలు తెచ్చుకోవచ్చు, ఒకటి ఇల్లీగల్ వేలు తెచ్చుకోవచ్చు. యురేనియం రెండు ఉన్నాయి. మనం లీగల్ వేలు తెచ్చుకుంటున్నాం, మనకు ప్రాబ్లం లేదు. అండ్ ఆస్ట్రేలియా ఇస్ 3rd లార్జెస్ట్. సో వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి యురేనియం. కానీ వాళ్ళు ఒక్క పవర్ ప్లాంట్ కూడా లేదు వాళ్ళు. సో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే వాళ్ళకి, అండ్ పెద్ద రెవెన్యూ ఎక్స్పోర్ట్ చేస్తే. సో మన దగ్గర యురేనియం భారతదేశానికి ఒకసారి వస్తే మన చర్లపల్లిలో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి వెళ్తుంది. అక్కడ దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి రాడ్స్లో కన్వర్ట్ చేసి దాన్ని పవర్ ప్లాంట్స్కి పంపిస్తారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కల్పాకం ఉండొచ్చు, కైగా ఉండొచ్చు, లేకుంటే కూడంకుళం ఉండొచ్చు. కూడంకుళం ఇంకా ఫేజెస్ ఉన్నాయి, ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి కూడంకుళంలో. అది కాకుండా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఈ యురేనియం వచ్చేస్తే మనకి ఆస్ట్రేలియా దగ్గర నుంచి వచ్చేసి డెఫినెట్గా 2047 దగ్గర మన 100 GW టార్గెట్ మీట్ కావచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. సో డిఫెన్స్ టెక్నాలజీని కూడా ఎక్స్చేంజ్ ఏమన్నా అవుతుందా ఆస్ట్రేలియా? ఎస్, ఆస్ట్రేలియాతో అది కూడా ఉంది. ఆస్ట్రేలియాతో డిఫెన్స్ కొలాబరేషన్ సైన్ చేసాం, సంతకం పెట్టాం మనం. అండ్ దాని ప్రకారం మన ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ టెక్నాలజీస్ కొంచెం మన తీసుకొస్తాం, మన వైపు మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర జాయింట్ ప్రొడక్షన్ కూడా చేసుకుందామని చెప్పి ఒప్పందం చేశారు. క్లారిటీ ఇంకా వస్తుంది. ఐ మీన్ ఇది ఒప్పందమే, ఇంకా దాన్ని డెఫినెటివ్ స్టేజ్ తీసుకురావాలంటే స్పెసిఫిక్స్కి రావాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా కూడా డిఫెన్స్లో ఇప్పుడు చాలా మటుకు పికప్ అయ్యారు. వాళ్ళు ముందు ఇంత అఫెన్సివ్ లేకుండే, కానీ ఇప్పుడు వాళ్ళు చాలా అగ్రెసివ్ అయిపోయారు. సో డెఫినెట్గా మనం వాళ్ళ వైపు నుంచి వాడుకోవచ్చు. అది కాకుండా ఆస్ట్రేలియాతోని మనకు మెయిన్గా ప్రాబ్లం ఏముండే అంటే, ఒకటి మన ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉండే, ఇష్యూస్ ఉండే అక్కడ. అది కూడా మాట్లాడారంటున్నారు. దాన్ని కూడా ఏదో అగ్రిమెంట్కి వచ్చారంట. మన డీటెయిల్స్ ఇంకా స్పెసిఫిక్స్ బయటికి రాలేదన్నమాట. సో న్యూజిలాండ్లో ఫస్ట్ ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ 40 years టైం ఎందుకు పట్టింది మళ్ళీ ఒక ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడానికి? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అదే అందరు అడుగుతున్నారు ఎందుకు. చాలా దేశాలు, ఈవెన్ నాట్ న్యూజిలాండ్. మోదీ గారు ఇప్పుడు వెళ్ళిన 40 దేశాలకి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాలు ఎందుకు ఇంత టైం ఎందుకు పట్టింది? అంత దూరం కాదు కదా న్యూజిలాండ్, మనం వెళ్ళొచ్చు కావాలంటే. కానీ మనకు ఒక స్ట్రాటజిక్ రీజన్ లేకుండా ఒక దేశంతో మనం ఒప్పందం పెట్టుకున్నప్పుడు మనకి వాళ్ళ వైపు నుంచి ఏమొస్తుంది, మన వైపు నుంచి వాళ్ళకి ఏమొస్తుంది, ఇదే ఉంటుంది ఎప్పుడు. కాదు నేను అక్కడ వెళ్ళను, వాళ్ళు కలవనంటే ఇది నార్త్ కొరియా కాదు కదా. దే ఆర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మనం అక్కడ వెళ్ళొచ్చు, వెళ్ళలేదు. అక్కడ మన డయాస్పోరా ఉన్నారు చాలా పెద్ద. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాలో మొన్న జరిగిన మీటింగ్లో అల్బనీసీ అయితే మొత్తం స్టన్ అయిపోయారు ఆయన, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆడియన్స్ని చూసి. అంటే మన దగ్గర అట్లాంటి పబ్లిక్ మీటింగ్స్ చాలా నార్మల్, కానీ ఆస్ట్రేలియాలో జరగదు అది. అది మోదీ గారు దీనికన్నా ముందు కూడా యూఎస్లో ఉన్నప్పుడు హౌడీ మోడీ ప్రోగ్రామ్ దాంట్లో ఉండే, అహ్మదాబాద్లో జరిగింది, యూఎస్లో జరిగింది, హ్యూస్టన్లో. సో అట్లాంటి దాంట్లో మన పబ్లిక్ మీటింగ్, మన డయాస్పోరా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, స్పెషలీ అక్కడ ఉన్న ఎలక్షన్స్లో. అది ఆస్ట్రేలియా కూడా తెలుసు దట్ ఇండియన్ డయాస్పోరాని ఎక్కువ వాళ్ళు ఇమిగ్రేషన్ పాలసీస్ ట్వీక్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ ఇట్ విల్ బ్యాక్ ఫైర్ అనమాట. న్యూజిలాండ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకి. న్యూజిలాండ్తో స్పెసిఫిక్లీ ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, ఇండియన్స్ని ఇమిగ్రేషన్లో టార్గెట్ చేస్తూ చెప్పి దాని చర్చలు కూడా నడుస్తాయంటారు. డీటెయిల్స్ ఇంకా రాలేదు, విజిట్ ఈజ్ ఆన్ గోయింగ్ మనం రికార్డ్ చేస్తున్నప్పుడు. సరే చూడాల్సింది. న్యూజిలాండ్తో డెఫినెట్గా ఐ థింక్ ఈ 3 దేశాల పర్యటన మీరు చెప్పారు, సెషైల్స్ నుంచి మొదలైంది. దీనికన్నా ముందు రౌండ్లో సెషైల్స్ కూడా ఉండే. సెషైల్తో మనం డిఫెన్స్ కోఆపరేషన్ చేసాం, మన నేవీని అక్కడ స్టేషన్ చేసాం. మనకు గుర్తుండే ఒక టైంలో సెషైల్స్లో గవర్నమెంట్ ఒక కూ జరిగింది అక్కడ రాజీవ్ గాంధీ గారి టైంలో. దట్ టైం మనం ఒక ఆర్మీని పంపించి, మన పారాఫోర్సెస్ని పంపించి ఆ కూని మనం అడ్డుకున్నాం. సో మనం ఈ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు మోదీ గారు అంటే దీనికి జవాబు ఉంటుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేము, కానీ బ్రాడ్లీ ఏంటంటే మనకి ఏ దేశంతోని అంత శత్రుత లేదు. మనకున్నది పాకిస్తాన్తోనే మనకు మెయిన్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు మనం యుఏఈతో ఒప్పందం చేసుకున్నాం, ఒమాన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసాం. ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళ దేశంలో ఉన్న బెనిఫిట్స్ అంతా మనం తీసుకోవాలి, మన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. 1 వే ట్రాఫిక్ ఉండదు ఎప్పుడు. అది యూఎస్ కంప్లైంట్ చేస్తారు ఎప్పుడు. మనం ప్రోడక్ట్స్ అంతా యూఎస్లో అమ్మేసుకుంటున్నాం,
ఓకే, ష్రింప్స్ నుంచి లెదర్ ఫుట్వేర్ నుంచి టీ షర్ట్ అన్నీ అమ్ముకుంటాం, సాఫ్ట్వేర్ కూడా. కానీ వాళ్ళ వైపు నుంచి మనం ఏం కొనట్లేదు. హార్లీ డేవిడ్సన్ ఇక్కడ అమ్మడానికి ట్రై చేసే ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాం మనం, క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇట్స్ ఓకే, మన దగ్గర లైసెన్స్ రాజు ఉండే, లేదని మనం డినై చేయట్లేదు. నరసింహారావు గారు వచ్చిన తర్వాతే కదా లైసెన్స్ రాజు తీసేశారు. అప్పటి నుంచి మెల్లమెల్ల మార్పులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన పెద్ద ప్రాబ్లం లేదు. యుఎస్తో చర్చలు నడుస్తున్నాయి, వీఆర్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఇట్. కానీ వాళ్ళు ఇంకేదో ఎంక్వైరీ పెడతా అంటున్నారు ఫోర్స్ లేబర్ మీద, అది ఆ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సో మన ఆస్ట్రేలియాతోనే ఒక పెద్ద అడ్వాంటేజ్ అంటే ఇట్స్ ఆల్సో బిగ్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ. న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. కోల్ వాళ్ళ దగ్గర ఉంది, యురేనియం ఉంది. ఇదన్నీ మన వైపు తక్కువ ఉంది. కోల్ మనకు ప్రాబ్లం లేదు, కానీ యురేనియం మనకు కావాల్సింది. అది యురేనియం యూజువల్లీ ఇవ్వరు ఎవరు, చాలా కేర్ఫుల్ ఉంది. కానీ ఆస్ట్రేలియాకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం భారతదేశంలో మోదీ గవర్నమెంట్ 2014 తర్వాత దట్ మనం వెపన్ గ్రేడ్ యురేనియంకి వెళ్ళట్లేదు, పీస్ఫుల్ పర్పస్కే వాడుకుంటామనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉందన్నమాట. సో ఇప్పుడు 3 కంట్రీస్ అనేవి ఇప్పుడు స్ట్రాటజిక్ డెవలప్మెంటో లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంటో వీటన్నిటితో పాటుగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ డెవలప్ చేసుకోవడానికి ట్రేడ్ డీల్స్ అనేవి ఇవన్నీ అవుతున్నప్పటికీ కూడా అంత ఫ్రెండ్లీగా భారతదేశాన్ని వాళ్ళు నమ్ముతున్నారా? ఫర్దర్గా ఒకవేళ చైనా వచ్చింది అనుకోండి, లేదు నెక్స్ట్ అమెరికా వచ్చింది, వాళ్ళతో కూడా ఇండో పసిఫిక్ రీజియన్ లైక్ ఆ పసిఫిక్ రీజియన్ పరిధిలో కూడా ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు లేకుంటే ఎక్విప్మెంట్లో ఎస్టాబ్లిష్మెంట్లో చేసుకోవచ్చు కదా. హోల్ అండ్ సోల్ భారతదేశం మీద డిపెండ్ అయ్యలేవు, హోల్ అండ్ సోల్ మనం కూడా వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేయట్లేదు కదా. కరెక్ట్. మన ఏం చెప్తారు, డోంట్ పుట్ యువర్ ఎగ్స్ ఇన్ Only one బాస్కెట్ అంటారు. మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి మన రిస్క్ని. ఎప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒమాన్తో ఒప్పందం చేసినప్పుడు, అండ్ స్పెషల్లీ ఈ క్రైసిస్ మొదలయ్యే ముందు, ఈ స్టేట్ ఆఫ్ హార్మస్ క్రైసిస్ మొదలయ్యే ముందు, ఒమాన్ 24 ప్లేస్లో ఉన్నారు మన దగ్గర నుంచి, మనం ఇంపోర్ట్ లెవెల్లో వాళ్ళ వైపు నుంచి. ఇప్పుడు ఒమాన్ 10వ స్థానానికి వచ్చేసారు. సో మార్పులు చాలా వస్తున్నాయి. మనం యూత్ అని సైన్ చేశాను, ఇప్పుడు అది పార్లమెంట్లో పడింది, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ఉంది. అది ఒకసారి వాళ్ళ అప్రూవ్ చేస్తే ఆ ఎఫ్టీఏ కూడా వచ్చేస్తుంది. ఇట్స్ బిగ్ డీల్, ఎందుకంటే సడన్లీ యువర్ యాక్సెస్ 40 మార్కెట్స్కి మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. యూకేతో సపరేట్గా చేసాం మనం, అది కూడా ఇట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. సో ఏ దేశం కూడా నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్ అంటారు ఇంగ్లీష్లో, సేమ్ థింగ్. మనం ఒక సపరేట్ ఐలాండ్గా ఉండలేము, మేము ఎవరితోనే పెట్టుకోము. అది నార్త్ కొరియా స్టైల్లో మనం ఎక్కడైనా అక్కడికి వెళ్ళాల్సింది. మనం నేర్చుకోవాల్సింది అన్నిటికంటే పెద్ద కమ్యూనిస్ట్ దేశం చైనా. చైనా ఎట్లా క్యాపిటలిస్ట్ అయిపోయారు, చైనా ప్రొడక్షన్లో నెంబర్ 1 ఎట్లా అయ్యారు, చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎట్లా ముందుకు వెళ్ళిపోయారు, అది చాలా పెద్ద లెసన్స్ ఉంది. మొన్న కూడా చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ టారిఫ్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎంత టారిఫ్ పెట్టినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఆ రేట్ అంతే అవుతుంది. సో మన వైపు నుంచి కూడా ఇప్పుడు మోదీ గారు తిరిగి అది మోదీ గారు అని కాదు, కవిత గారు, ఎనీ ప్రైమ్ మినిస్టర్, ఎనీ ప్రెసిడెంట్, ఏ దేశంలో అయినా, ఇప్పుడు ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చూడండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దేశాల్లో ఉన్న ప్రోడక్ట్ని అమ్మడానికి ట్రై చేస్తారు. టర్కీకి వెళ్ళారు, మేము మీకు F-35 అమ్ముతారు అంటున్నారు ఆయన. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రొడక్షన్, వాళ్ళ కంట్రీలో ఉన్న ఏం చెప్తారు ఇండస్ట్రియల్ పవర్ వాళ్ళు వాడుకుంటారు. జీ జింగ్పిన్ ఎక్కడికి వెళ్ళినా కానీ, వాళ్ళ దేశానికి చైనీస్ దగ్గరికి ఎవరైనా ట్రేడ్ డెలిగేషన్ వస్తే వాళ్ళు క్విట్ ప్రోకో చూస్తారు. కెనడా కూడా అంతే, మెక్సికో కూడా మేము చూసాం. మనప్పుడు కెనడా మెక్సికోకి యూఎస్తో ప్రాబ్లం ఉంది ప్రొడక్షన్ వైపు నుంచి, చైనా కూడా అదే ప్రాబ్లం ఉంది యూఎస్తో. సో మనం కూడా మన వైపు నుంచి మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మన బయట దేశాలకి వీ షుడ్ మూవ్ బియాండ్ షింప్ అండ్ సాఫ్ట్వేర్. ఎందుకంటే అది ఉంది, మన పవర్ ఉంటుంది ఎప్పుడు అది. కానీ దాని తర్వాత కూడా మన వైపు నుంచి ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ చూడండి, మనం కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, కానీ దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది మన వైపు నుంచి. గాజ్ ఎక్స్పోర్ట్ చూడండి మన వైపు నుంచి. టెక్స్టైల్స్ అయితే మన స్ట్రెంగ్త్ ఎప్పటి నుంచో ఉంది, తిరుపూర్ నుంచి లూధియానా దాకా మనకి ఎఫర్ట్ ఉంది. కానీ మోదీ గారు వెళ్ళేటప్పుడు ప్రతిసారి మన దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ అక్కడ అమ్మడానికి ట్రై చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మనం తీసుకుంటాం. 2-way ట్రాఫిక్ అది ఒక వరల్డ్లో ఇప్పుడున్న రూల్, అది మనం కూడా పాటించాలి. కానీ అన్నిటికంటే పెద్ద డేంజర్ అన్ని దేశాలకి ఏం కనిపిస్తుంది అంటే, ఒకటి మిలిటరీ. మనం చూసాం ఈ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధంలో అన్నిటికంటే పెద్ద ఒక లెసన్ అది. దట్ మీకు పెద్ద షిప్పులు అక్కర్లేదు, చాలా మటుకు వందలాది ఎయిర్క్రాఫ్ట్ అక్కర్లేదు, డ్రోన్ అండ్ మిసైల్స్తో మీరు మొత్తం చేసుకోవచ్చు మీ బిజినెస్. దానికోసం ఇప్పుడు ఇండోనేషియా, దానికన్నా ముందు ఫిలిప్పీన్స్ కానీ వియట్నాం కానీ వీళ్ళందరూ మనతో చర్చలు జరుపుతారు. మన కాస్ట్ ఆఫ్ బ్రహ్మోస్ చూసి యుఎస్ ఒక మిసైల్ సిస్టమ్ చూస్తే చాలా తక్కువ, మనకి 1/10 ఉంటుంది. అది మనం వాడుకోవాలి, ప్రైస్ అడ్వాంటేజ్. ఓకే, ఈ బ్రహ్మోస్ అనే ప్రాజెక్ట్ కూడా ఇట్స్ ఇండో రష్యన్ కొలాబరేషన్. ఓకే, బ్రహ్మపుత్ర అండ్ మాస్కో రివర్ పేరు పెట్టి తీశారు. అది
బ్రహ్మోస్. కానీ దాన్ని మనం ఎంత బాగా వాడుకున్నామని ఆపరేషన్ సింధూర్లో ఒక ఆపరేషనల్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది. సో దేశాలు చూస్తూనే ఉన్నారు, ఓకే దే ఆర్ ప్రొడ్యూసింగ్, బాగా జరిగింది ఇది, అవి నాకు కూడా కావాలి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను చూడండి, ఫిలిప్పీన్స్ ఆ 3 బ్యాటరీలు తెచ్చి పెట్టుకున్న తర్వాత చైనీస్ పెట్రోలింగ్ తగ్గిపోయింది, నేవల్ పెట్రోలింగ్. వాళ్ళకు కూడా భయం ఉంది ఇప్పుడు దట్ ఫిలిప్పీన్స్ కూడా తీసుకుంటారు, ఇప్పుడు ఇండోనేషియా తీసుకుంటారు, వియట్నాం దగ్గర ఆల్రెడీ ఉంది, అండ్ వియట్నాం కమ్యూనిస్ట్ కాలనీ ఉండే అక్కడ వన్ టైం. ఇప్పుడు వాళ్ళు కూడా మారుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీ మారిపోతున్నారు. ఎస్ వీ షుడ్ డూ ఇట్, దాంట్లో డౌట్ లేదు. ఆస్ట్రేలియాతో న్యూక్లియర్ ఫ్యూయల్ తీసుకోవడం ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా ఇస్ నౌ ద 4th లార్జెస్ట్, 3rd లార్జెస్ట్ ఉండే. వాళ్ళు లోకంలో ఉన్న యురేనియంది 8% వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో ఎస్ కెనడాతో డీల్ చేసుకుంటాం, కెనడాతో బార్గెన్ చేసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే. లిసన్, ఆస్ట్రేలియా ఇస్ గివింగ్ అస్ అట్ దిస్ రేట్, మాకు ఏ రేట్లు ఇస్తారు మీరు అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఇంత ఇస్తారు. ఎందుకంటే మన ఇదంతా ఒక క్రైసిస్ మూమెంట్లో తెలుస్తుంది. అది మనం పోఖ్రాన్లో చూసాం. పోఖ్రాన్ జరిగిన తర్వాత మన మీద మొత్తం శాంక్షన్ పెట్టేశారు యూఎస్. టారిఫ్ కాదు, శాంక్షన్ పెట్టేశారు. మనం ఏం కొనలేకపోయాం బయట నుంచి. దానికన్నా ముందు తర్వాత మనం చేసిన మన క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్టులో అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనం రష్యాతో మాట్లాడుతాం కవిత గారు, అది రష్యాని మర్చిపోతున్నాం మనం. Su-57 ఆఫర్ చేశారు వాళ్ళు, మనం ఇప్పుడు వద్దని చెప్పి, ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ ప్రొడక్షన్ కొంచెం ప్రాబ్లంలో ఉంది యుక్రెయిన్ వార్ తర్వాత. కానీ మనం రఫేల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మెక్రాన్తో కలిసినప్పుడు ప్రధానమంత్రి గారు డైరెక్ట్ డీల్ చేసుకున్నారు. కంపెనీ ఈజ్ డసా ఏవియేషన్, ప్రైవేట్ కంపెనీ. మనం వాళ్ళతో డీల్ చేయట్లేదు, వీఆర్ డీలింగ్ విత్ ద ఫ్రెంచ్ గవర్నమెంట్. ఎందుకంటే బోఫోర్స్ తర్వాత ఏ డిఫెన్స్ కాంట్రాక్ట్లోనే కానీ ఈ కమిషన్ల భయం ఉంటుంది. సో మోదీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. బోఫోర్స్ తర్వాత రాజీవ్ గాంధీ గారు చేసిన ఒప్పందంలో ఎన్నో అవకతవకలు జరిగింది. దాని తర్వాత వీ విల్ నాట్ మేక్ ఎనీ సచ్ మిస్టేక్స్ అగైన్ అని చెప్పి డైరెక్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేస్తున్నారు. ఇప్పుడు అది జర్మనీతో ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి విత్ ఫ్రాన్స్ అండ్ ఈవెన్ యుఎస్. అపాచే హెలికాప్టర్స్ తీసుకున్నాం మనం యుఎస్ దగ్గర నుంచి. కానీ వాళ్ళు చెప్పిన అన్నీ మనం తీసుకోవాలని లేదు. F-35 ఆఫర్ చేశారంటున్నారు, మోదీ గవర్నమెంట్ నో అన్నారు. ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇస్ $100 million, అంత చీప్ కాదు. అండ్ యూఎస్కి ఒక హ్యాబిట్ ఉంది కవిత గారు, ఏ క్రైసిస్ వచ్చినా కానీ వాళ్ళు సడన్గా బ్యాన్ పెట్టేస్తారు. మీరు ఎట్లయిపోతుందంటే కార్ కొనిన తర్వాత స్పేర్ పార్ట్ దొరకకపోతే మీరేం చేస్తారు? ఇది ప్రాబ్లం మన దగ్గర. సో మనకి ఇప్పుడు రఫేల్ కంపల్షన్ అనేది క్రియేట్ చేస్తారో అక్కడే ఒక స్టాప్ గేట్ అనేది కూడా ఉంటుంది. ఎస్, ఎందుకంటే అది బ్లాక్మెయిల్, అది లిటరల్ బ్లాక్మెయిల్. అది మనం చూసాం క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్లో. రష్యా దగ్గర నుంచి మన ఇంజిన్ కొంటున్నామని చూడంగానే యూఎస్ ఆఫర్ చేశారు క్రయోజెనిక్ ఇంజిన్స్, మా దగ్గర కొనుక్కోండి. కానీ వాళ్ళ కాస్ట్ వాస్ 4 times రష్యన్ కాస్ట్. అంటే మనకి ఒక ₹100 ఈక్వలెంట్ తీసుకుంటే ₹25 రష్యా ఇస్తే ₹100 యూఎస్ అమ్ముతున్నారు. సో మనం న్యాచురల్లీ రష్యా దగ్గర తీసుకుంటాం. అండ్ రష్యా మనకి మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు క్రయోజెనిక్ ఇంజిన్లో. అప్పుడే నంబి నారాయణ గారిని అరెస్ట్ చేశారు, అదంతా పెద్ద స్టోరీ కూడా ఉంది. సో డిఫెన్స్ కోఆపరేషన్లో ఇప్పుడు మనం ఇండోనేషియాతో చేసిన ఒప్పందం, మోదీ గారు మళ్ళీ ఇంకా 3 దేశాలకు వెళ్తారు, ఆయన అవార్డులు తీసుకుంటున్నారు. మన వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం మన వాళ్ళకి. అది ప్రధానమంత్రికి అవార్డు ఇచ్చేటప్పుడు దేశానికి ఇస్తున్నారు, ప్రధానమంత్రికి కాదు. అందులో కూడా AI జనరేటెడ్గా ఉన్నాయి అనే సీషెల్స్ నుంచి సేషల్ గవర్నమెంటే క్లారిఫై చేశారు అది. దట్ పర్టికులర్ అవార్డ్ మోదీ గారికి కస్టమైజ్ చేసి ఇచ్చాము మేము, ఎందుకంటే అది అందరికీ అక్కర్లేదు. ఇట్ వాజ్ రిగార్డింగ్ ఎన్వైరన్మెంట్ అన్న దాని గురించి ఉండే. సో ఇట్ వాస్ ఓన్లీ ఫర్ మోదీ అండ్ ఫర్ ఇండియా. అవార్డ్ మోదీ గారికి కాదు, ఇండియాకి ఇస్తున్నారు. అది దీనికన్నా ముందు అఫ్కోర్స్ ఇప్పుడు వీరు ఇట్లా ఇంత పెద్ద మాటలంటే కాంగ్రెస్ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ భారతరత్న ఆయనకే ఇచ్చుకున్నారు. ఆలోచించండి, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆయనకే రికమెండ్ చేసుకుని ఆయనే భారతరత్న వేసుకున్నారు. ఇప్పుడు దాకా జరగలేదు అట్లా. ఓకే, అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు మనకు అందరు తెలిసిందే. సర్దార్ పటేల్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది అందరికీ తెలుసు. కానీ నెహ్రూ కుటుంబానికి ఇమ్మీడియట్గా భారతరత్నాలు వచ్చేసినాయి. అది నెహ్రూ ఉండొచ్చు, ఇందిరాగాంధీ ఉండొచ్చు, రాజీవ్ గాంధీ ఉండొచ్చు. సో ఎనీవే దట్స్ నాట్ ఎ మ్యాటర్. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్, సుప్రేషర్ నాథే కానీ మిగతా వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్, ఇట్ ఈస్ బిలో ద బెల్ట్. మోదీ గారికి ఇచ్చారు అవార్డు అని మీకు ప్రాబ్లం ఏంటి? అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ ఫర్ ద దేశానికి ఇస్తున్నారు. ఓ ఇండోనేషియాకి వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు అవార్డు, వాళ్ళు కూడా ఇచ్చారా? సౌదీ అరేబియా ఇచ్చారు, ఖత్తర్ ఇచ్చారు, అన్ని దేశాలు. అంటే మీరు వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తారు. పోయిన ప్రతి చోట కూడా ఏదో ఒక అవార్డ్ ఆఫ్ ఫెలిసిటేషన్ ఏదో ఒకటి అవుతూనే ఉంది. మోదీ గారు అని కాదు, మోదీ గారు ఒక రిప్రజెంటేటివ్ అంతే భారతదేశాన్ని. అక్కడ ఆయన తీసుకొచ్చి ఆయన ఇంటికి తీసుకెళ్లారు అవార్డు అంతా. అదంతా ప్రైమ్ మినిస్టర్స్ కలెక్షన్లో ఉంటుంది. దీనికన్నా ముందు మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు, కానీ అన్ని అవార్డులు ఇవ్వలేదు ఆయనకి. ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు అవార్డు, చాలామంది వాజ్పేయి గారికి ఇచ్చారు. కానీ ఇట్ డస్ నాట్ దట్. నిషానే పాకిస్తాన్ ఈవెన్ అద్వానీ గారికి ఇచ్చారు. సో అవార్డు ఇవ్వలేదని కాదు, అది ఆ పర్టికులర్ ఇండివిజువల్ కాదు, ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రికగ్నిషన్ అది. మీరు మా దేశానికి వచ్చారు,
వీఆర్ అక్నాలజింగ్ దిస్ అని చెప్పి. అండ్ వాళ్ళు మీరు చూడండి మిగతా దేశ హెడ్స్ ఆఫ్ స్టేట్ కూడా ఇస్తారు, వాళ్ళు ఇవ్వట్లేదు కాదు. కానీ దాంట్లో ఈ పర్టికులర్ దాంట్లో రెండు మెయిన్ ఎలిమెంట్స్ వచ్చినాయి ఈ విజిట్లో. ఒకటి ఇండోనేషియాతోని డిఫెన్స్ ఒప్పందం, బ్రహ్మోస్ అండ్ అస్త్ర. ఇటువైపు ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందంలో యురేనియం. ఈ యురేనియం మనకు వస్తే మనకి ఇప్పుడు నాకు చెప్పాను చూడండి 8 గిగావాట్ పవర్ విల్ బికమ్ 140. అది చాలా ఇంపార్టెంట్ మనకి, అది కావాల్సింది కూడా. మనకు క్లీన్ ఎనర్జీ కావాలి, మనం కోల్ ఫేస్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇంకో 40 సంవత్సరాల తర్వాత మనకి ఇప్పుడున్న రామగుండం కానీ కొత్తగూడెం అంతా క్లోజ్ డౌన్ చేయాల్సి వస్తుంది, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దాంట్లో అప్పుడు న్యూక్లియర్ ఇస్ నెవర్ ఎండింగ్, ఇట్ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అనమాట. దాని తర్వాత మనం అఫ్కోర్స్ సోలార్ మీద ఉన్నాం, మనం విండ్ పవర్ మీద ఉన్నాం, అదండి. కాకుండా హైడల్ పవర్ కూడా మన దగ్గర ఉంది. కానీ హైడల్ పవర్ ఇస్ నాట్ రిలయబుల్. వర్షం రాకపోతే ఇప్పుడు వర్షాలు లేవు, హైడల్ పోతుంది. సో యురేనియం కావాల్సిందే మనకు. అండ్ యాక్చువల్లీ మన దగ్గర లేనప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ తీసుకుంటాం మనం. ఎస్ సార్. సో న్యూజిలాండ్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్కమ్ ఏంటి అనేది అప్పుడు న్యూజిలాండ్లో ఐ డోంట్ థింక్ అంత పెద్ద, ఎందుకంటే చిన్న దేశం. సో మనం మోస్ట్లీ న్యాచురల్ రిసోర్సెస్ గురించి వాళ్ళ దగ్గర నుంచి ఫిషరీస్ గురించి అంత అగ్రిమెంట్ ఉండొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్టేట్మెంట్ బహుశా వాళ్ళు వచ్చేస్తుంది, దాని తర్వాత మనం చూద్దాం వాళ్ళు ఏమంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.